వరంగల్ సిటీలో మైనర్ బాలికలను వ్యభిచారం రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సెక్స్ రాకెట్ కోసం నిందితురాలు లత పక్కా ప్లాన్ చేసినట్లు వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇన్స్టాగ్రామ్ లో బాలికలను గుర్తించిన నిందితురాలు ట్రాప్ చేసినట్లు చెప్పారు. మైనర్ బాలికకు మద్యం, గంజాయి అలవాటు చేసిన నిందితులు బానిసగా మార్చినట్లు వివరించారు. ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న కిలోన్నరకు పైగా గంజాయి, 4 వీలర్తో పాటు 75,000 నగదు, సెల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితులు లత, నవ్య, మీర్జా ఫైజ్ బేగ్ తో పాటు అబ్దుల్ అఫ్నాన్, బాబా, అల్తాఫ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఒక లేడీ అని ఉంది, మస్కు లత అని. ఆమె నేటివ్ ఆఫ్ దామిరా మండల్, మనకి ఇక్కడనే. సో ఆమె 38 సంవత్సరాలు ఉంది. సో దామిరా మండల్లో లాడిలా విలేజ్లోని అక్కడ ఒక చిన్న ప్రాస్టిట్యూషన్ అట్లా ఆమె నడిపిస్తున్నది. వేరే వేరే చోట్ల నుంచి పిలిపించి అట్లా చేపేయడం. సో దాంట్లో ఆమె ప్లాన్ చేసింది దట్ చిన్న అమ్మాయిలు కూడా ఎవరైతే వల్నరేబుల్ ఉంటారో, అమాయకులు ఉంటారో, సో వాళ్ళని కూడా బేసికలీ అట్లా చిన్న అమ్మాయిల్ని టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు. జనరల్గా ఎవరైనా కూడా వల్నరేబుల్, మేజర్ కానీ మైనర్ కానీ అట్లా లేడీస్ దొరికితే వాళ్ళతోటి ఇట్లా ప్రాసిక్యూషన్ చేపిస్తా అని అట్లా ఆమె ప్లాన్ చేసి ఉంది. తర్వాత ఆమె తోటి మాట్లాడి, నువ్వు ఇంకా కూడా వేరే నీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా అట్లా ట్రాప్ చేస్తే సో వాళ్ళకి కూడా అట్లా నీకు ఇంకా మంచి డబ్బు వస్తుంది, సో అట్లా చేస్తామని. సో ఆ మైనర్ అమ్మాయి ద్వారా ఇంకో ఫస్ట్ మైనర్ అమ్మాయికి వీళ్ళు ట్రై చేశారు ఇంతకుముందు. అసాల్ట్ చేసిన తర్వాత ఆమెకి, మా విక్టిమ్కి వీళ్ళు బెదిరించారు దట్ నీది వీడియో అంతా షూట్ చేసినాము, సో ఇది వైరల్ చేస్తామని ఏమైనా చెప్తే. సో అట్లా బెదిరించి తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసారు. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ ఇప్పుడు 6 అయితే 5 అక్యూజ్, ఒక జేసీఎల్ అమ్మాయి. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరి దగ్గర ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ మనం సీజ్ చేసినాము. దాంట్లో 1.8 కిలోగ్రామ్ గాంజా వాళ్ళ దగ్గర దొరికింది. అట్లాగే ఇది కాండమ్ ప్యాకెట్స్ చాలా వరకు ఉన్నాయి, 4,300 వరకు కాండమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మస్కు లత ఎవరైతే ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నదో ఆమె దగ్గర అవి అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. దెన్ 75,000 క్యాష్, దెన్ ఒకటి బ్రేజా కార్, అట్లాగే 4 మొబైల్ ఫోన్స్, ఇవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ ఇప్పుడు చట్టపరంగా అది కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో బేసికల్గా అది కేసులో చాలా కష్టపడ్డారు మన టీం. గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా కష్టపడి ఇదంతా కూడా నెట్వర్క్ ఇది బ్రేక్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒకటే విక్టిమ్ ఉన్నట్టు, అట్లాగే ఫస్ట్గా ట్రాప్ అయిన మైనర్ అమ్మాయి ఈ కేసులో ఆమె అక్యూజ్గా ఉంది. కానీ ఆమెను కూడా విక్టిమ్గానే మనం భావించు. సో అట్లా అది ఇద్దరు గురించి మనకి ఐడియా వచ్చింది. ఒక మైనర్ అమ్మాయికి వాళ్ళు ట్రై చేశారు కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు.